ఈరోజు మనం ఈ వీడియోలో మా ఇంటి బంగారం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. యాక్టెడ్ బై సమంత గారు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉంటుంది, అలాగే ఇలా మూవీ రివ్యూస్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. సో కీప్ వాచింగ్. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ హాఫ్ అయితే మనకి వెల్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. రైటింగ్లో కానీ స్క్రిప్ట్లో ఓకే, డైరెక్షన్లో కానీ సమంత గారి యాక్టింగ్లో కానీ అన్నీ పర్ఫెక్ట్ అనమాట. సో మనకి ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ప్రీ ఇంటర్వెల్ వరకు మనకి ఒక హ్యూమర్తో అలాగ ఎంజాయింగ్గా ఫీల్ గుడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్లో మనకి స్టోరీ అనేది పాత్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. సో అక్కడి నుంచి సీరియస్ నోటు, ఎక్కువ ఎమోషన్స్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. మూవీ మొత్తం మీద మనకి ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా సమంత గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. క్లియర్గా చెప్పాలంటే వన్ ఉమెన్ షో అనమాట మొత్తానికి. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం డిప్స్ ఉంటాయి కొన్ని చోట్ల అప్స్ కూడా ఉంటాయి అనమాట. సో మొత్తం సినిమా యావరేజ్ అనమాట, ఒకసారి చూడొచ్చు. నాట్ అప్ టు ద మార్క్. అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న స్క్రిప్ట్ ఎంగేజింగ్ అనేది సెకండ్ హాఫ్లో కొంచెం చోట్లనే ఉంటుంది అనమాట. ఎంగేజింగ్ అనేది, ఎగ్జైటింగ్ అనేది ఏమి ఉండదు. సో సెకండ్ హాఫ్ అంతా కొంచెం డిప్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఉంటాయి కానీ మనకి ఫస్ట్ హాఫ్లో క్లియర్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సెకండ్ హాఫ్ మీద. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.